నేను ఆల్రెడీ కమెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేశాను. కానీ కొంతమంది చూడలేదేమో. మళ్ళీ అదే కమెంట్ పెడుతున్నారు. అబ్బాయికి అమ్మా, నాన్న ఎవ్వరు లేరు కదా! మరి అమ్మాయి ఎవరిని అత్త అని పిలుస్తుంది అని. ఆల్రెడీ తను వీడియోలో కూడా చెప్పింది. అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడు అని. సో, ఈ అమ్మాయి అబ్బాయి వాళ్ళ పెద్దమ్మనే అత్త అని పిలుస్తుంది. పార్ట్ 1 వీడియోని ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇది దాని కంటిన్యూషను. తొందరపడి ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోకూడదు, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసింది. పార్ట్ 1లో ఈ అమ్మాయి గట్టిగా అడిగినందుకు తనని కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కదా, ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాము. నాకేం చేయాలో అర్థం కాక నేను ఏడ్చుకుంటూ గట్టిగా ఏడ్చేసుకుంటూ ఇంట్లో ఉన్నాను. ఈలోపే మా అమ్మ నాకు ఫోన్ చేసింది. నేను ఇంకా చెప్పేశాను మా అమ్మకు, ఇట్లుంది పరిస్థితి, నాకైతే చాలా భయమేస్తుంది, ఇట్లా రాత్రైతే చాలు ఇలా చేస్తున్నాడు అని చెప్పాను. మా అమ్మతో ఫోన్లో మాట్లాడేటప్పుడు అతను వచ్చాడనమాట. సడన్గా వచ్చి నా ఫోన్ లాక్కొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, నువ్వు మీ అమ్మకి ఇవన్నీ చెప్పినావంటే నేను ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పేసి నా ముందరే నా చీర తీసుకొని ఉరేసుకోవడానికి వెళ్ళాడు. దాంతో నేను, వద్దు, నువ్వేం చేసుకోవద్దు, నేను ఎవ్వరికి చెప్పను, నేనేం చెయ్యను, మనం హ్యాపీగా ఉందాము, నేను ఇంకా నిన్ను ఇబ్బంది కూడా పెట్టను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి కొద్దిసేపు అతనితో నేను కామ్గా మాట్లాడి మళ్ళీ నేను తనకి వంట చేసి క్యారేజ్ కట్టించి పంపించేశాను. ఆ తర్వాత మా అమ్మ నాకు మళ్ళీ ఫోన్ చేసి అడిగింది, ఏమైందే, ఎందుకు ఫోన్ కట్ చేసావు అంటే, లేదులేమా, నేను ఇంతసేపు చెప్పిందంతా నీకు ఊరికే సిల్లీగా చెప్పాను, మేమైతే హ్యాపీగానే ఉన్నాము అని చెప్పి మా అమ్మకు మళ్ళీ కవర్ చేసేసాను. ఆ తర్వాత ఒకరోజు మా అమ్మ వాళ్ళు నన్ను చూడ్డానికి మా ఇంటికి వచ్చారు. మా అమ్మ వచ్చేసరికి నైట్ అయ్యింది. అప్పటికి తన ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. నేను ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా అమ్మ వాళ్ళు అనుకోకుండా ఇంటికి వచ్చారు అంటే, సరేలే నేను వస్తాను అని చెప్పాడు. ఇంట్లో ఫ్యాన్ చెడిపోయింది కదా, కనీసం దాన్ని రిపేర్ చేయించలేదు. ఇంకా బయట పడుకుంటే మొత్తం ఫుల్ దోమలు కొడుతున్నాయి వాళ్ళకి. ఆ రోజు నైట్ అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కనీసం మా అమ్మ వాళ్ళకి ఇంట్లో పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు. మా అమ్మనే ఇంకా టిఫిన్ చేసుకుంది, దగ్గరుండి కాఫీ చేసుకుంది, భోజనం చేసుకుంది. మా అమ్మ తెచ్చిన ఫుడ్ మాత్రం తను తీసుకొని తిన్నాడు. ఇంకా క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ నన్ను సపరేట్గా అడిగింది కూర్చోబెట్టి, ఏమైందమ్మా, ఎట్లా జరుగుతుంది, ఏంటి పరిస్థితి అంటే, మా ఇట్లా ఉంది మా, నేను ఏమన్నా కానీ మీకు కానీ వాళ్ళకి కానీ చెప్తే తను చచ్చిపోతాను అని నన్ను బెదిరిస్తున్నాడమ్మా అని చెప్పాను. సరేలే అమ్మా, నేను మళ్ళీ ఒకసారి ఎక్కడన్నా కనుక్కుంటాను, మన ఊర్లో తెలిసిన పూజారులు ఉంటారు కదా, జాతకం చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను అసలు ఇలా జరుగుతుంది అంటే, వాళ్ళు ఏమైనా చెప్తారు కదా, చూద్దాము అనంది. సరే అని చెప్పాను నేను కూడా. ఊరికి వెళ్ళిన తర్వాత ఒకసారి అడుగుమా, కానీ ఇది మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు, నువ్వు నాన్నకు కూడా చెప్పొద్దు అని చెప్పాను. సరే అంది. ఇంకా మా అమ్మ వాళ్ళు ఒక 2 days మా ఇంట్లో ఉండి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మ వాళ్ళెవ్వరికీ తెలియకుండా నాకు కొంచెం డబ్బు ఇచ్చి వెళ్ళింది. నీ దగ్గర పెట్టుకోమ్మ ఖర్చులకి, నీ దగ్గర డబ్బు కూడా లేదు కదా, కనీసం ₹1 కూడా నీతో ఉండదు కదా అని చెప్పేసి మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. నా దగ్గర డబ్బులున్నట్టు మా ఆయన ఎప్పుడు చూసాడో ఏమో, ఒకరోజు మేమిద్దరం కూడా బయటికి వెళ్ళాము. ఏదో ఒక చిన్న షాపింగ్ చేశాను. నువ్వు ఇంత అమౌంట్ ఖర్చు పెడతావని నాకు తెలీదు, నువ్వు ఇంత అమౌంట్ ఖర్చు పెట్టేదానివనంటే నేను అసలు నిన్ను బయటికే తీసుకురాను అని, నా చేత ఇంత అమౌంట్ కట్టిస్తావా అని మెయిన్ రోడ్డు మీదే వస్తున్నాము. గట్టిగా మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూస్తున్నారు. ఇంకా నేనేమీ చేయలేక, సరేలే నాదే తప్పు, నేనే కదా నీ దగ్గర నుండి అమౌంట్ తీసుకున్నాను, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, అది నీకు ఇచ్చేస్తాను అని చెప్పేంత వరకు అతను సైలెంట్ అవ్వలేదు తెలుసా. ఇంకా ఇంటికి వెళ్ళగానే నా దగ్గర ఉన్న అమౌంట్ అతనికి ఇచ్చేసాను. తీసుకో, నేను నీ దగ్గర నుండి అమౌంట్ తీసుకున్నాను కదా, నువ్వే తీసుకో అని చెప్పేసి ఇచ్చేసాను. ఈ గొడవంతా అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇంకా 2 daysకి ఒకరోజు నేను పడుకున్నాను. ఆ రోజు కరెక్ట్గా టైం 12 అవుతుంది. నా ఫ్రెండ్ బర్త్డే ఉంది అమ్మాయిది. ఇంకా 12కి నేను అలారం పెట్టుకున్నాను, తనకి కాల్ చేసి విష్ చేద్దాంలే అని చెప్పేసి. తను నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అలారం పెట్టుకొని కొంచెం సేపు అట్లా పడుకున్నాను. అలారం మోగిన వెంటనే నేను లేచి చూశాను. నా పక్కనైతే మా హస్బెండ్ లేడు. ఇంట్లో అంతా వెతికాను, చూశాను, ఏ రూమ్లో చూసినా కనబడలేదు.
వాష్రూమ్లో ఉన్నాడేమో అని చెప్పి చూస్తే అక్కడ కూడా లేడు. ఇంకా బయటకు వచ్చి చూసినా కనిపించలేదు. ఇంకా గేట్ తీసుకొని బయటకు వచ్చాను. మా గేట్ బయట కొంచెం ముందుకు పోతే స్పేస్ ఉంటుందన్నమాట, చిన్నగా ఒక మనిషి కూర్చోవచ్చు మూలలో. అక్కడ చూస్తే నాకు కొంచెం మబ్బుగా కనిపిస్తుంది, భయమేస్తుంది. చుట్టుపక్కల ఎవరో అక్కడ కూర్చొనున్నట్టు ఉన్నారు. ఎలా అంటే ఒక పెద్ద మనిషి, ఒక 7 అడుగులు 8 అడుగులు ఒక మనిషి కూర్చుంటే ఎట్లుంటుంది, మోకాళ్ళ మీద కూర్చుంటే అట్లా ఒక పొగలాగా కనిపిస్తుంది, నల్లగా మబ్బులాగా కనిపిస్తుంది. దానికి నాకు ఒక 10 మీటర్స్ దూరమే ఉంటుంది. మా హస్బెండ్ కాదని నాకు అక్కడ అర్థమవుతుంది. నా బాడీ మొత్తం వేడైపోయింది, చెమటలు పట్టేస్తున్నాయి. నాకు అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్ని ఇప్పటికి తలుచుకున్నా అసలు నా గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఆ సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికి కూడా నా నోట్లో నుంచి మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. అది అక్కడ కూర్చొని పొగలాగా పైకి కిందకి అట్లా ఊగుతుంది. అది నా వైపు తిరిగి కూర్చోలేదు, దాని వైపు నేను చూస్తున్నాను, అటు పక్కకి తిరిగి కూర్చుంది. మొత్తం అంతా నల్లగా, పక్కా దాన్ని చూస్తే ఒక అమ్మాయి అని నాకు అర్థమైంది. ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉన్నట్టుంది, ఒక అమ్మాయిలాగే కనిపిస్తుంది. ఆ హెయిర్ కూడా ఎంత పొడుగుందంటే కింద నేల మీద కూడా పడిపోయినట్టు కనిపిస్తుంది. దాన్ని అలా చూసేసరికి ఇంకా నా కళ్ళు మూసుకొని నా 2 చేతులు చెవుల మీద పెట్టి గట్టిగా అరిచేశాను. నేను అరిచిన అరుపులకి మా చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరూ లైట్స్ ఆన్ చేసుకొని మరీ మా ఇంటి దగ్గరకు వచ్చారు. అంత గట్టిగా అరిచాను నేను. అందరూ వచ్చేసరికి అక్కడ అయితే అసలు ఎవ్వరూ లేరు. మా ఇంటి గేట్ ఓపెన్ చేయాలంటే ఆ దయ్యం కూర్చున్న ప్లేస్ దాటే మా ఇంటి గేట్ ఓపెన్ చేయాలి. అయితే అందరు వచ్చి చూసేసరికి అక్కడ అసలు ఏమీ లేదు. మా ఆయన కూడా నాకు అక్కడ కనిపించలేదు. మరి అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు ఇప్పటిదాకా తెలీదు. ఇంకా అందరు వచ్చి కూడా ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతుంటే అప్పుడు నేను నా కళ్ళు ఓపెన్ చేసేసరికి నా పక్కన మా కింద అత్త వాళ్ళు, వేరే ఆంటీ వాళ్ళు ఇద్దరు వచ్చారు. అంకుల్ ఆంటీ ఇద్దరు వచ్చారు. మా అత్త కూడా వచ్చింది. వచ్చి నన్ను పట్టేసుకొని ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని చెప్పి వాళ్ళు నా చెంపల మీద కొట్టుకుంటూ నన్ను స్పృహలోకి తీసుకురావాలని చెప్పేసి అడుగుతున్నారు. నా కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నాయి. నాకు అసలు నోట్లో నుంచి మాట కూడా నేను చెప్పలేకపోతున్నాను ఇలా జరిగింది అని. నా కాళ్ళు చేతులు మొత్తం వణికిపోతున్నాయి, బాడీ మొత్తం ఫుల్ వైబ్రేట్ అయిపోతుంది. ఈవెన్ నా మాట కూడా తడబడుతుంది. అంత ఇదిగా అయిపోయింది ఆ రోజైతే. ఇంకా మా చిన్నత్త, మా హస్బెండ్ వాళ్ళ పిన్ అనమాట, ఆమె నా పక్కనే ఉండి అమ్మవారిది కుంకుమ ఉంటే తీసుకుని వచ్చి పెట్టి, దేన్ని చూసి భయపడ్డావు, ఏమైంది అంటే, ఇలా ఎవరో అటు పక్కకి కూర్చున్నట్టు నేను చూశాను. అది కూడా చాలా దగ్గర నుండి కనిపించింది. ఒక 10 అడుగుల దూరమే దానికి నాకు. అలా దాన్ని చూసేసరికి నాకు భయం వేసింది అని ఏడ్చుకుంటూ చెప్పేసరికి మా అత్తేమో ఏం కాదులే అని చెప్పి నన్ను గట్టిగా పట్టుకొని కూర్చుంది కాసేపు. నేను చూశాను, టైం అప్పుడు 12:30 అవుతుంది. మా హస్బెండ్ ఆ రోజు రాత్రి 2:15కి ఆ టైంలో ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా ఎంతసేపు అని చెప్పి మా అత్త కొంచెం గట్టిగా అరిచేసరికి, నేను చెప్పను, మీకెందుకు చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలి మీతో, అసలు ఈ డిస్కషన్ నాకెందుకు, మా ఇంట్లో ఎందుకున్నావు నువ్వు అని చెప్పి మా అత్తని గట్టిగా అరిచాడు. అప్పుడు ఇంకా నేనే మా అత్తకి కొంచెం సర్ది చెప్పాను. అత్తమ్మ ఎందుకులే అరుస్తావు, పొద్దున్నే మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు, ఆయన వచ్చాడు కదా అని చెప్తే జాగ్రత్త అమ్మా నువ్వు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రంతా నేను అస్సలు పడుకోలేదు, అంతే కూర్చునే ఉన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మా రాత్రి ఇలా జరిగింది అని చెప్పాను. మా అమ్మ ఏమో సరే నేను అక్కడికి వెళ్తానమ్మా, ఈరోజు ఎట్లాగైనా సరే నేను వెళ్ళి ఒకసారి కనుక్కుంటాను, అసలు ప్రాబ్లం ఏంటి ఏమైంది అని చెప్పి వెళ్ళిందంట. ఆ రోజు ఈవినింగే మా అమ్మ నాకు కాల్ చేసింది. మా అమ్మ చెప్పిన మాటలు వింటే నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మా అమ్మ చెప్పిన మాటలు విన్న తర్వాత నా బ్రెయిన్ అయితే అస్సలు పనిచేయలేదు. మా అమ్మ ఇలా ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, మా కూతురికి ఇట్లా పెళ్ళయింది, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏ పని చేసినా అంత నెగిటివ్గానే ఉంటుంది, మా అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది అని చెప్పేసరికి అతను ఏం చెప్పాడంటే, అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి ఒక ఆడదయ్యం పట్టుకుంది. ఆ దయ్యం వయసులో ఉన్న అమ్మాయి కోరికలు తీరకుండా చనిపోయింది. అమ్మాయి ఎలా చనిపోయిందో ఏం జరిగి చనిపోయిందో తెలీదు, కానీ కాల్చుకొని చనిపోయింది, కావాలనే సూసైడ్ చేసుకొని చనిపోయింది
ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఒకరోజు మిట్ట మధ్యాహ్నం రోజు తగులుకుంది. అందుకే అతన్ని మీ అమ్మాయి ముట్టుకున్నా, మీ అమ్మాయి ఫిజికల్గా కలవాలన్నా, కనీసం మీ అమ్మాయిని చూడాలన్నా కూడా మీ అల్లుడు అసహించుకుంటున్నాడు, అరుస్తున్నాడు అని చెప్పారంట. మా అమ్మ నాకు కాల్ చేసి ఈ జరిగిన విషయం అంతా చెప్పేసరికి నాకు అసలు ఇక్కడ ఉండాలని ఒక్క నిమిషం కూడా అతని పక్కన నిలబడాలన్నా భయంగానే అనిపించేది. నేను అసలు ఇంట్లో డైలీ మంగళవారం శుక్రవారం వచ్చిందంటే చాలు తల స్నానం చేసి మరీ పూజ చేస్తాను. మామూలు రోజుల్లో అయితే నార్మల్ స్నానం చేసి దీపారాధన చేస్తాను, కానీ మంగళవారం శుక్రవారం వచ్చిందంటే తలంటు స్నానం చేసి అమ్మవారి రూపం పెట్టుకొని మరీ పూజ చేస్తాను. కానీ మా వారిని ఎప్పుడైనా పూజ చేయమని అడిగితే మాత్రం ఎప్పుడూ చేయడు. పండగ పూట కూడా అస్సలు చేయడు. నేను చేయను అని చెప్పేస్తాడు. నాకు ఈ పూజలన్నా ఇవన్నా అస్సలు నచ్చదు, నేను దాని జోలికి కూడా పోను అంటాడు. ఏదైనా సరే ఇంకా మొహం మీదే చెప్పేస్తాడు. అతను ఎట్లాంటి అబ్బాయి అంటే బిఫోర్ మ్యారేజ్ అప్పుడు నాతో మాట్లాడినప్పుడు చాలా ఇన్నోసెంట్గా మాట్లాడేవాడు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అతనికి ఏమైందో తెలీదు, గట్టిగా అరవడం, గట్టిగా మాట్లాడడం అలా చేసేవాడు. ఆ తర్వాత నాకు తెలిసింది దయ్యం పట్టడం వల్లే తను ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని. మమ్మీ ఇలా చెప్పింది కదా, ఇంకా ఆ రోజు రాత్రే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే తను మా ఆయన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అత్త ఇట్లా ఉంది పరిస్థితి, మీ అబ్బాయికి దయ్యం పట్టిందంట, అది కూడా ఒక అమ్మాయి. పెళ్ళైన తర్వాత అతను ఎక్కడికైనా వెళ్ళాడా అంటే, నువ్వు ఇట్లాంటివన్నీ చెప్పొద్దమ్మా, మా ఇంట్లో అసలు ఇలాంటివి ఏం జరగవు, నీకే పట్టుంటుంది దయ్యం, ముందు నువ్వు మీ అమ్మోళ్ళని పిలుచుకెళ్ళి ఆ దయ్యాన్ని విడిపించుకో, మా ఇంట్లో అలాంటివేవీ లేవు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి మా అత్త నాకే ఎగనెస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇది జరిగిన తర్వాత ఇంకా ఏదైతే అది అయ్యిందని చెప్పేసి మా ఆయన్ని నేను కొంచెం గట్టిగానే అరిచాను. నీకు ఇలా దయ్యం పట్టింది, దానివల్లే నువ్వు ఇట్లా చేస్తున్నావు, నాతో ఇన్ని రోజులైనా ఫిజికల్గా లేవు, నువ్వు కనీసం నాతో మాట్లాడడానికి కూడా నీకు టైం లేదు, నీ పాటికి నువ్వు వస్తున్నావు, నీ పాటికి నువ్వు తింటున్నావు ఉంటున్నావు, కనీసం ఏదన్నా ఒక్క రోజన్నా నా దగ్గర కూర్చొని తిన్నావా అని అడిగినావా, నాతో ప్రేమగా ఉన్నావా, నాతో బాగున్నావా, నాతో హ్యాపీగా ఉన్నావా, ఒక్క రోజన్నా నన్ను బయటికి తీసుకెళ్ళి మనశ్శాంతిగా హ్యాపీగా ఈ మూవీ చూడు, ఈ ఫుడ్ తిను అని ఏ రోజన్నా నీ నోట్లో నుంచి ఒక్క మాటన్నా వచ్చిందా అని చెప్పేసి కొంచెం గట్టిగానే అరిచాను. ఆ మాటకి తను నన్ను కొట్టాడు. అసలు నిన్నెందుకు నేను చూసుకోవాలి, నువ్వెవరివి ఇంతకి, నీతో నేనెందుకు ఉండాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు నచ్చలేదు, నేను నీతో ఉండను, నిన్ను నేను వదిలించుకుంటాను అని చెప్పేసి అన్నాడు. సరేలే అని చెప్పేసి ఆ రోజు నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా నైట్ 8:30, 9 అలా అవుతూ ఉంటుంది టైము. నాకు కొంచెం హెడేక్గా ఉందని చెప్పేసి మా ఇంట్లోకి వచ్చి నేను పడుకున్నాను. టీవీ ఆన్లో ఉంది. ఇంట్లో అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే పడుకొని ఉన్నాను. సడన్గా ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి నా ఒళ్ళంతా వేడైపోయింది. ఒక వేడి గాలి నా బాడీకి టచ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. అప్పటికి లేచి చూశాను, ఎవ్వరూ లేరు నా పక్కన. ఎవరన్నా వేరే వాళ్ళు మన పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు గాలి పీల్చి వదిలితే వాళ్ళ శ్వాస మనకి ఎలా తగులుతుంది, వేడిగా అట్లా తగులుతుంది. నాకు ఇంకా బాగా భయం వేసేసి వెంటనే లేచి బయటికి కిందకి వెళ్ళిపోయాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అత్తమ్మ ఇట్లా ఉంది పైన, నాకెందుకో భయం వేస్తుంది అని చెప్పాను. మా అత్తేమో ఏం కాదులే, నువ్వు ఒక్కదానివైతే ఉండొద్దు అని చెప్పారు. ఆ తర్వాత 9:30కి మా ఆయన వచ్చాడు. ఇంకా మేమిద్దరం పైకి వెళ్ళి తిని పడుకున్నాము. ఫుల్గా నిద్రపోయాము. బాగా మంచి నిద్రలో ఉన్నాను నేను. ఆ రోజు నేను నమ్ముకున్న దేవుడే నన్ను కాపాడాడు అనుకుంటాను. ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, నేను రైట్ సైడ్కి తిరిగి పడుకున్నాను. ఉన్నట్టుండి సడన్గా నాకు ఒక చిన్న టిక్ మనీ సౌండ్ వచ్చింది. ఏదో తీసినట్టు సౌండ్ వచ్చింది. కళ్ళు తెరిచి చూసినానంతే. ఎదురుగా మా ఆయన కత్తి పట్టుకొని నన్ను చంపడానికి నిలబడున్నాడు. నిజంగా లిటరల్గా నాకు ఆ సిచ్యువేషన్ ఇప్పటికి తలుచుకున్న కళ్ళల్లో నీళ్ళాగవు. అతని కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయాయి. భయమేసింది ఫుల్గా. అసలు నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. అంతే చూస్తూ ఉన్నాను. ఏమైంది, ఎందుకు నువ్వు కత్తి తీసుకున్నావు అంటే, అతను ఆ రోజు ఒక లేడీ వాయిస్తో మాట్లాడాడు. ఆ రోజు నాకు పూర్తిగా ఇంకా క్లారిటీ వచ్చేసింది. అంటే అలా బిహేవ్ చేస్తుంది మా వారు కాదు, ఆయన ఒంట్లో ఉన్న దయ్యం అని. మా వారికి నేనంటే ఇష్టమే, కానీ మా ఆయన కంట్రోలింగ్ మొత్తం కూడా ఆ దయ్యం చేతిలోనే ఉందని ఆ రోజు నాకు తెలిసిపోయింది. మా వారు నాతో లేడీ వాయిస్లో ఏం మాట్లాడారంటే, నువ్వు నాకు అడ్డంగా ఉన్నావు,
నువ్వు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. నువ్వెందుకు ప్రతి చిన్న విషయంలోనే మీ అమ్మ వాళ్ళకి చెప్తావు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తావు? నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. నేను ఈ అబ్బాయితోనే ఉంటాను. నేను లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటాను. ఈ అబ్బాయిని వదిలిపెట్టి పోను. కావాలంటే నిన్నే చంపేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా డోర్స్ మొత్తం క్లోజ్లో ఉన్నాయి. నాకు ఇంకేం చేయాలో కూడా అర్థం కాక నేను ఒక పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చెయ్యొద్దు. నేను నీకు అడ్డంగా ఉన్నాను కదా, కావాలంటే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నా హస్బెండ్ని నేనే వదిలేస్తాను అని చెప్పి ఆ రోజంతా తనని రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను. గట్టిగా ఏడ్చేశాను, నన్ను వదిలిపెట్టు అని. బట్ నాకైతే ఆ రోజు ఏం జరగలేదు. ఆ దేవుడే నా వెనక్కున్నాడేమో. ఆ రోజు నా మీదకైతే ఒక 2 టైమ్స్ అట్లా కత్తెత్తాడు కానీ బట్ నా మీదైతే ఏం పడలేదు. కనీసం చిన్న స్క్రాచ్ కూడా నాకేం అవ్వలేదు. నేనేమో ఇంకా అతన్ని గట్టిగా చేయి పట్టుకొని విదిలించేసుకొని నేనేమో లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాను. అతనేమో బయట రూమ్లో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని నా గుండెని గట్టిగా పట్టుకొని కూర్చొని ఉన్నాను ఆ రోజంతా. నెక్స్ట్ డే మార్నింగ్ టైం 6 అవుతుంది. కొంచెం తెల్లారేసరికి ఇంకా డోర్ ఓపెన్ చేశాను. చూస్తే అతనేమో ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఇంకప్పుడే బయటికి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోయి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నేనుండను, మీ అబ్బాయి ఒంట్లో దయ్యం ఉంది, అది నన్ను చాలా టార్చర్ పెడుతుంది, రాత్రి నా మీదకి నన్ను చంపడానికి కూడా వచ్చింది, కత్తి పట్టుకొని నా మీదకి వచ్చాడత్తమ్మ మీ అబ్బాయి, నేనైతే ఉండను, మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడ్చుకుంటూ చెప్తున్నాను. మీ అబ్బాయి నాకొద్దు, మీ అబ్బాయిని నేను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను, అయినా కూడా నేను మీ అబ్బాయితో ఉండాలని అనుకున్నాను, తను కూడా నాతో బానే ఉన్నాడు, కానీ ఈ అబ్బాయి లోపలున్న దయ్యమే నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, దాన్ని కొంచెం క్లియర్ చేయండి అని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా నేనేం చేయలేక ఆ రోజంతా మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను. నేను ఇలా వచ్చేస్తానమ్మా, నేను ఇంటికి, నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి గట్టిగా ఏడ్చేసరికి మా అమ్మ, సరేలే అమ్మా, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు వచ్చేసాయి, నువ్వెలాగున్నావో అలానే వచ్చేసాయి, నువ్వు ఒక్కటి కూడా ఏం తెచ్చుకోవద్దు అక్కడి నుండి అంటే, ఇంకా నేను ఎలా అయితే ఉన్నానో ఆ రోజు నేను స్నానం కూడా చేయలేదు. ఇంకా నార్మల్ బట్టలతోనే అలాగే మా ఇంటికి వచ్చేసాను. ఇప్పటికీ స్టిల్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నేను చాలాసార్లు వాళ్ళకి కాల్ చేశాను. ఈవెన్ లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ కూడా నేను కాల్ చేస్తే మా అత్త వాళ్ళు ఏం చెప్పారంటే, మా అబ్బాయి మాతో బాగానే ఉన్నాడు, నీకే దయ్యం పట్టి నువ్వు పోయినావు, నువ్వు ఇట్లా ఎలిగేషన్స్ అన్నీ చెయ్యొద్దు మా అబ్బాయి మీద, మా అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు, నువ్వు లేకపోతే ఇంకా హ్యాపీగా ఉంటాడు, నువ్వు మీ ఇంట్లోనే ఉండు, మీ ఊర్లోనే ఉండు, నీకు హస్బెండ్ అవసరం లేదులే అన్నట్టు వాళ్ళు చాలా బూతులు కూడా మాట్లాడుతున్నారు. మా అమ్మ వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే ఇప్పటికీ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అందుకే తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా అబ్బాయికి ఇష్టం ఉంటేనే లేదా అమ్మాయికి ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. కానీ ఏదో తొందరగా చేసేయాలని చెప్పి ఒక మెంటాలిటీతో అయితే పెళ్లి చేసుకోకూడదని ఇప్పటికైతే అర్థమయ్యింది. ఈ రోజు కూడా మా అమ్మ వాళ్ళు చాలా అంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మేం చేసింది తప్పని ఎవ్రీడే నా గురించి వాళ్ళు అనుకోని రోజు అంటూ లేదు, బాధపడని రోజైతే లేదు. ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుందో నాకైతే తెలీదు. అస్సలు నేనైతే మళ్ళీ అక్కడికి వెళ్తానో వెళ్ళనో కూడా నాకు డౌటే. ఇప్పటికైనా వాళ్ళు నా మాట కనీసం ఒక్కసారన్నా విని వెళ్ళి చూపించుకుంటే ఈ రోజు ఇలా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడ్చేదాన్ని కూడా కాదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఒక్కటే అనుకుంటున్నాను, అబ్బాయికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్దామని. అతనైతే చాలా మంచోడు. పెళ్ళైన 1 మంత్ వరకు కూడా నన్ను బాగానే చూసుకున్నాడు. ఎప్పుడైతే ఈ దయ్యం పట్టిన తర్వాత పోలిస్తే అతను దయ్యం పట్టకముందే నన్ను బాగా చూసుకున్నాడు. మేము పెళ్ళైన తర్వాత ఒక 2 మంత్సే బాగా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత ప్రతిరోజు కూడా అతని నుంచి నాకు టార్చర్ తప్ప ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అతనికి ఒక 2-3 టైమ్స్ కాల్ చేశాను. అబ్బాయి నాతో మాట్లాడాడు. తను ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళిపోయావు కదా, ఎందుకు మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నావు, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నేను హ్యాపీగానే ఉన్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పంటున్నాడు. నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది, అదేంటంటే రాత్రిపూట గజ్జల సౌండ్ వస్తుందంట మా ఇంట్లో నుంచి. కొన్నిసార్లు లేడీస్ వాయిస్తో మాట్లాడుతున్నారంట ఎవరో.
చాలాసార్లు అంటే నేను అక్కడ లేను కాబట్టి నా చీరలన్నీ అక్కడే ఉన్నాయి. నేను ఆ ఇంట్లో లేను కాబట్టి నా చీరలను అక్కడ ఎవరు కట్టుకోరు. కానీ అక్కడైతే నా చీరలు కూడా ఆరేస్తున్నట్టు నైట్ టైం ఎవరో కట్టుకొని తిరుగుతున్నట్టు కనిపిస్తుందంట. వాళ్ళైతే కొంతమంది చూసిన వాళ్ళు నాకు వీడియోస్ కూడా పెట్టారు. ఆ వీడియోస్ మీకు కూడా పెట్టాలని చూశాను కానీ అయితే ఆ వీడియోస్లో మా హస్బెండ్ ఫేస్ బాగా క్లారిటీగా కనిపిస్తుంది. అందుకే నేను పెట్టలేకపోతున్నాను. ఒక వీడియోలో ఏమో చీర కట్టుకొని ఉంటే ఇంకొక వీడియోలో మెంటల్గా బిహేవ్ చేస్తున్నాడు. నాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది తెలిసి తెలియని వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసుకొని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్నే ఫేస్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ మాట విని కొంతమంది పెళ్లి చేసుకొని లోపల సర్దుకొని పోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఇలాగే ఉంటుందని. ఇంకొకటి ఏంటంటే పూర్తిగా తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి. ఎవరినైనా సరే గుడ్డిగా అయితే నమ్మకూడదు. ఆ రోజు పెళ్లి చూపుల్లో అంత మంచిగా మాట్లాడి అంత బాగా చేసిన వాళ్ళే ఈ రోజు నా మాట వినడానికి కూడా అస్సలు రెడీగా లేరు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా అతని ఒంట్లో దయ్యం అనేది ఉంది. ఇప్పటికీ మాకు పెళ్ళయి 1.5 year అవుతుంది. మాకు పెళ్ళైన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనిలోనే ఉంది. మరి అమ్మాయి ఏం చేసుకుందో ఎలా చనిపోయిందో మనకైతే తెలియదు. మా అమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా అత్త వాళ్ళతో కలిసి ఒకసారి దీనికి ఏదైనా పరిష్కారం చేసి నన్ను అతన్ని కలపాలని చూస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా తెలిస్తే మళ్ళీ నేను ఖచ్చితంగా మీకు చెప్తాను అసలు ఏం జరిగిందని. అయితే రీసెంట్గా ఒక వారం క్రితమే నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే మా రిలేటివ్స్ చెప్తున్నారు నన్ను బ్యాడ్ చేయాలని చెప్పేసి మా అత్త వాళ్ళే అంతా నేనే అలా అబద్ధాలు చెప్పి మా ఇంటికి వచ్చేసానని అందరితో చెప్తున్నారంట. అయితే లాస్ట్ సండే వాళ్ళు మాతో మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ మా వారు కూడా నాకు డివోర్స్ ఇస్తానని చెప్పారు. అందుకు వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారంట. ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా నేను అతనితో ఇంకా ఉండలేను అని ఇప్పించేస్తామంటున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా అత్త వాళ్ళెవ్వరు కూడా నేను చెప్పింది నమ్మడం లేదు. ఆయన ఇలా ఒక అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాడంటే నాకు తెలిసి వాళ్ళకి మ్యాటర్ తెలిసి వాళ్ళ మీదకి వస్తుందని కావాలనే పెళ్లి చేశారు ఇలాంటోడికని. ఏమైనా ఇలా రివర్స్ అయి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఆయన పెళ్లికి ముందే ఇలా ఉన్నాడు లేకపోతే మ్యారేజ్ తర్వాత ఇలా అయిందో నాకు అసలు ఏమీ తెలియట్లేదు. కానీ దీనివల్ల నష్టపోయింది నేను మాత్రమే, ఎవ్వరూ కాదు. తొందరపడి గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకొని నా లైఫ్ని ఇలా చేతులారా నేనే చేసుకున్నాను. కనీసం వద్దు అని గొడవపడి లేదా వాళ్ళకే డైరెక్ట్గా చెప్పుంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేదేమో. మా ఫ్యామిలీ వాళ్ళు చేసినట్టు ఏ పేరెంట్స్ కూడా ఇలా చేయకూడదని నేను చెప్తున్నాను. ఏ అమ్మాయి అయినా గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భర్తే ఎండ్ ఆఫ్ ది డే నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకే చెప్తున్నాను నేను భయపడకుండా అక్కడే ఉండి మా ఆయన ఒంట్లో ఉన్న ఆత్మని వదిలిద్దాం అనుకున్నాను. కానీ నాకంటూ అక్కడ కొంచెం సపోర్ట్ కూడా లేదు. ఎవరో ఒకరు కనీసం నాకు స్టాండ్ తీసుకొని ఉండుంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది. ఫైనల్లీ నేనేమీ చేయలేక ఉన్నాను అని లోపల గిల్టీగా ఉంది. ఆ దేవుణ్ణే నమ్ముకున్నాను, అంతా ఆయనే చూస్తాడు అని నమ్ముతున్నాను. ఎప్పటికైనా ఫ్యూచర్లో ఆత్మ గురించి నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో అదండి తనకు జరిగిన ఇన్సిడెంట్ చెప్పడానికి మెయిన్ రీజన్ అదే. పెళ్ళయి 1 సంవత్సరం కూడా కాలేదు. కూతురి కాపురం ఇలా ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా అసలు తట్టుకోలేరు. మంచి సంబంధం అనుకునే చేస్తారు ఎవరైనా సరే, కానీ ఇలా జరుగుతుందని అనుకోరు కదా. ఇదంతా కూడా అమ్మాయి మంచికే జరిగిందని అనుకోవడమే తప్ప ఇంకా చేసేదేం లేదు. తనకి జరిగిన ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.